హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో కేరళలోని వాయనాడ్ డిస్ట్రిక్ట్‌లో సుల్తాన్ బేతరి అనే ప్లేస్‌లో ఉన్న ఒక కేవ్స్ గురించి అయితే షేర్ చేస్తున్నాను. దీని పేరు ఎడక్కల్ కేవ్స్. చెప్పాలంటే ఇది ఒక రిమోట్ లొకేషన్‌లో ఉంటుంది. దీని విజిటింగ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 4 వరకు అయితే ఉంటుంది. ఇక్కడికి రీచ్ అవ్వడానికి ఇలా పైకి ఎక్కుతూ వెళ్ళాలి. కొన్ని చోట్లయితే చాలా స్టీప్ హైట్స్ కూడా ఉంటాయి. 1 కిలోమీటర్ పైనే ఉంటుంది. అలాగే ఇదే విధంగా రోడ్డయితే ఉంటది. టికెట్ కౌంటర్ వరకు గూడా ఇలాగే ఉంటది రోడ్డు అంతా కూడా. మధ్య మధ్యలో షాప్స్ కూడా వస్తూ ఉంటాయి. అలాగే ఇలాంటి ప్లేసెస్‌కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే షూ ప్రిఫర్ చేస్తే బెటరనమాట. ఎందుకంటే ఫుల్ నడకుంటుంది కాబట్టి మొత్తం అంతా గూడా. కొన్ని చోట్ల ఇట్లా ప్లెయిన్ రోడ్డుంది. కొన్ని చోట్ల మాత్రం బాగా స్టీప్‌గా ఉన్నాయన్నమాట హైట్ గూడా. అండ్ అలాగే ఇదొచ్చేసి టికెట్ కౌంటర్. సో, టికెట్ కౌంటర్ వరకు కూడా ఇలానే ఉంటుంది రోడ్డు. కాస్ట్ వచ్చేసి అడల్ట్స్‌కైతే రూ. 50, కిడ్స్‌కైతే రూ. 30. ఈ టికెట్ కౌంటర్ నుంచి ఒక 300-400 స్టెప్స్ అయితే ఉంటాయన్నమాట. మళ్ళీ పైకెక్కాలి. సో, కొన్ని చోట్ల రాక్స్ పైనుంచి కూడా వెళ్ళాల్సొస్తది. ఇక్కడ ఈ ఎడక్కల్ కేవ్స్ ప్రాముఖ్యత గురించి చెప్పాలంటే, ఈ కేవ్స్ వచ్చేసి 1200 ఫీట్ అబోవ్ సీ లెవెల్‌లో అయితే ఉన్నాయి. ఇక్కడ 6000 బీసీ నాటి కార్వింగ్స్, పెయింటింగ్స్ అయితే ఉన్నాయని నమ్ముతారు. ఈ కేవ్స్‌ని 1890లో ఫ్రెడ్ ఫాకెట్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ కనుగొన్నారట. ఈ కేవ్స్ వచ్చేసి పెద్ద పెద్ద స్టోన్స్ పైన కార్వ్ చేసి ఉంటాయన్నమాట. కార్వింగ్స్ లాగా ఉంటాయి. సో, ఈ కార్వింగ్స్‌లో రకరకాల జంతువులు బొమ్మలు, మనుషుల బొమ్మలు, రోజువారీ చేసే పనులు, ఏదైనా సిట్యుయేషన్స్ ఏదైనా సంఘటనలు జరుగుతాయి కదా! అవి. లేదా రకరకాల స్క్రిప్ట్స్‌లో ఉన్న మెసేజెస్‌ని కూడా సూచిస్తాయి. సో, ఇలా మొత్తం 300-400 మధ్యలో ఉంటాయి స్టెప్స్. సో, అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇది ఫైనల్‌గా ఎంట్రన్స్ అనమాట. సో, ఆ కేవ్‌కి ఎంట్రన్స్ ఇది. ఈ స్టెప్స్ కూడా బాగా కొంచెం ఇటు స్ట్రెయిట్‌గా ఉన్నట్టుంటాయన్నమాట. దిగేటప్పుడు, ఎక్కేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో, ఇదొచ్చేసి కేవ్ అండ్ ఇక్కడ లోపల ఈ కార్వింగ్స్ అనేవి ఉంటాయి గోడల పైన. నేను చూపిస్తాను అవన్నీ గూడా. అలాగే ఈ పైనుంచి వ్యూ గూడా చాలా బావుంటుంది. అలా మేము వెళ్ళేటప్పుడు కిందకి దిగుతూ కొన్ని పిక్స్ కూడా అయితే తీసుకున్నాము. సో, వాయనాడ్ వెళ్తే మాత్రం ఈ ప్లేస్ విజిట్ చేయొచ్చు. ట్రెక్కింగ్ ఇష్టపడే వాళ్ళకి నచ్చుతుంది. మంచి అడ్వెంచరస్ ట్రిప్ అని చెప్పొచ్చు. అలాగే ఈ ప్లేస్‌లో కోతులు గూడా ఎక్కువగానే ఉంటాయి. సో, చేతిలో ఏమీ లేకుండా చూసుకుంటే బెటర్. తినే వస్తువులు లాంటివి. అండ్ అలాగే ఫైనల్‌గా రిటర్న్ అయ్యే టైంలో ఈ 12D రైడ్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటే దానికైతే కిడ్స్ వెళ్లారనమాట. సో, పర్ హెడ్ కాస్ట్ వచ్చేసి రూ. 50 అవుతుంది. సో, ఇదొచ్చేసి 12D రైడ్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. సో, ఇదొచ్చి ఎడక్కల్ కేవ్స్ గురించి. అలాగే ఇంకా మన ఛానల్‌లో వాయనాడ్‌లో ఉన్న ప్లేసెస్ చూడదగ్గవి అన్నీ కూడా వీడియోస్ అయితే ఉంటాయి చూడండి. వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.